కోటి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేపట్టనుంది. అయితే ఈ కార్యక్రమం చారిత్రాత్మకమని మహబూబ్నగర్ టీపీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలకు రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. కోటి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పేదల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని సంజీవ్ ముదిరాజ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా 6 కిలోల బియ్యం రాష్ట్రంలో 3,43,00,000 మందికి రేపటి నుంచి కూడా ప్రతిసారి కూడా బియ్యం పంపిణీ జరుగుతుంది. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం జరగాలనేది దీని ముఖ్య అంశం. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ ను సంగారెడ్డి నియోజకవర్గంలో మొదలు పెడతారు. అక్కడి నుంచి అదే విధంగా రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 కాన్స్టిట్యున్సీల్లో కూడా రేపు దాంతో పాటు సైమల్టేనియస్ గా 2 గంటల నుంచి 4 వరకు ప్రజాప్రతినిధులు అదే విధంగా ప్రభుత్వ అధికారులు కలిసి కూడా మొత్తం రాష్ట్రంలో కూడా ఈ డెబిట్ కార్డులు అనేటివి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అదే విధంగా తెలంగాణలో గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ భద్రతా చట్టం మనకంతా తెలిసిందే. ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా ఈ చట్టాన్ని అమలు చేయలేదు. కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే గిగ్ వర్కర్స్ యాక్ట్ అని చెప్పేసి తెలంగాణలో లెజిస్లేషన్ చేసి 2026 లో దీన్ని మనం అమలు చేయడం జరిగింది. ఈ యాక్ట్ కూడా ఏదైతే గిగ్ వర్కర్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాదాపు 10 లక్షల మంది కార్మికులకు సంబంధించిన యాక్ట్ ఇది. ఈ యాక్ట్ ద్వారా ఎవరైతే యాప్ బేస్డ్ వర్కర్స్ ఉంటారో క్యాబ్ డ్రైవర్స్ కానివ్వండి, ఆటో డ్రైవర్స్ కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, జొమాటో కానివ్వండి, అదైతే ఏ విధంగా యాప్ బేస్డ్ వర్కర్స్ ఉంటారో వారికి అందరికీ కూడా ఒక రక్షణ కలిగించడానికి ఈ యాక్ట్ రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. ఈ యాక్ట్ ద్వారా దాదాపు ఒక 10 లక్షల మందికి లాభం జరుగుతుంది.